బ్యాక్ ఉండి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పివిఎల్ నరసింహరాజు తన పదవికి రాజీనామా చేశారు. ఉండి కొత్త సమన్వయకర్తగా మంతెన యోగేంద్ర కుమార్ను నియమించడంతో వైసీపీపై పివిఎల్ నరసింహరాజు కేడర్ తిరగబడ్డారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఉండి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పివిఎల్ నరసింహరాజు తన పదవికి రాజీనామా చేశారు. ఉండి కొత్త సమన్వయకర్తగా మంతెన యోగేంద్ర కుమార్ను నియమించడంతో వైసీపీపై పివిఎల్ నరసింహరాజు కేడర్ తిరగబడ్డారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, చెప్పండి, ఏంటి సభ్యత్వ ఏదైతే ఇన్ఛార్జిని మార్చినందుకు నరసింహరాజు అలిగి సభ్యత్వాన్ని వదులుకుందాం అనుకుంటున్నారో ఏంటి అక్కడి పరిణామాలను ఒకసారి వివరించండి. స్వామి, మనం చూస్తున్నాము పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైసీపీ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు అయితే పార్టీకి రాజీనామా చేశారు. ఆయన గత 2 సార్లు అయితే టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ తరఫున ఉండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆ 2 సార్లు కూడా టీడీపీ చేతులు ఓడిపోయారు. 2019 ఎన్నికల్లోనూ, అదేవిధంగా 2024 ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి చేతులు అయితే ఆయన ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి మాత్రం విధేయుడుగా ఉంటూ వస్తున్నారు. వైసీపీకి 2 సార్లు ఓడిపోయినప్పటికీ సొంతంగా తన నిధులతోటి పార్టీని నడిపించడం, పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల ఖర్చు సైతం పార్టీ ఇచ్చిన నిధులు వద్దని చెప్పేసి స్వయంగా ఆయన డబ్బులతోటే పార్టీ ఎన్నికల నిర్వహణ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోని గత కొంతకాలంగా అయితే ఆయన పార్టీ తీరు మీద అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా 2024 ఎన్నికల తర్వాత పార్టీ ఈయనకైతే ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రధానంగా అంతేకాకుండా పార్టీ కార్యక్రమం నిర్వహించేటప్పుడు కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన ఎటువంటి వ్యవహారాన్ని చేపట్టినా సరే ఆ సమాచారాన్ని అయితే పివిఎల్ నరసింహరాజు అయితే అధిష్టానం అయితే సమాచారం ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో అయితే కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోని కొంతకాలం నుంచి ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జిని మారుస్తారని చెప్పేసి ప్రచారం సాగుతుంది. కానీ పివిఎల్ మాత్రం అది జరగదని చెప్పి నమ్ముతూ వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో 2 రోజుల క్రితం అయితే పార్టీ అధిష్టానం పివిఎల్ అయితే తమ పార్టీ హైకమాండ్ కార్యాలయానికి అయితే పిలిచింది. అంతేకాకుండా ఇన్ఛార్జిగా మారుస్తున్నాము, మీ బదులు వేరే వాళ్ళని నియమిస్తున్నాము, మంత్రి యోగేంద్ర కుమార్ అనే ఆ వ్యక్తి నియమిస్తున్నామని చెప్పేసి సమాచారం ఇచ్చారు. అయితే పివిఎల్ అప్పుడే ఖండించారు. ఆయన కొత్తగా నియమిస్తున్న మంత్రి యోగేంద్రకి నేను ఎటువంటి సహకారం ఇవ్వను, ఆయన కానీ ఇన్ఛార్జిగా నియమిస్తే మాత్రం నేను పార్టీ నుంచి తప్పుకుంటానని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. కానీ అధిష్టానం ఏమాత్రం వినకుండా కొత్తగా వేరే వ్యక్తులను నియమించింది. దీంతో పివిఎల్ తీవ్ర ఆగ్రహంతో, తీవ్ర అసంతృప్తితో అయితే పార్టీకి రాజీనామా చేస్తారు. పార్టీకి సంబంధించి రాజీనామా లేఖ అయితే ఇంకా పంపాల్సింది. మొత్తానికి అయితే ఆయన పార్టీ రాజీనామా చేస్తారు. భవిష్యత్ కార్యాచరణ అయితే త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి పివిఎల్ నరసింహరాజు చెప్పారు. స్వామి, రైట్ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.